హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. సో మన జెన్కోలో థర్మోడైనమిక్స్ పార్ట్ ఒకటి ఉంది, మెకానికల్. సో కొంచెం ఎలక్ట్రికల్ వాళ్ళకి అది కొంచెం డిఫరెంట్ నాన్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా ప్రిపరేషన్లో ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఒక చిన్న రివిజన్ వీడియో చేద్దాం. దాని మీద చేస్తున్నాను ఇప్పుడు. అరౌండ్ 2 to 3 అవర్స్ లోపల దీనిలోని మేజర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో అంటే మెకానికల్ కోర్ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి ఎంత డెప్త్ ఉంటుందో మరీ అంత డెప్త్ పోకున్నా కూడా ఆ సిలబస్లో ఉన్నటువంటి బేసిక్గా ఆల్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసే విధంగా మనం ముందుకు పోదాం. సో దట్ ఆ ఎగ్జామ్లో వస్తే కనీసం మనము గెస్ చేసి ఏదైనా ఆన్సర్ పెట్టడానికి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఈ నోట్స్ కూడా నేను పీడిఎఫ్ ఇస్తాను నేను మీకు. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ముందుకు పోదాం. సో ఫస్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. థర్మోడైనమిక్ డెఫినేషన్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన చూడండి. స్టడీ ఆఫ్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్. ఓకే, ఎనర్జీ ఇంటరాక్షన్స్. సో ఇక్కడ ఏ ఎనర్జీ గురించి డీల్ చేస్తున్నామనంటే థర్మోడైనమిక్స్లో మెయిన్లీ వీ డీల్ విత్ 2 types ఆఫ్ ఎనర్జీస్. వన్ ఈజ్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, అండ్ అదర్ వన్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ, ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్. మన స్టడీ మేజర్లీ కూడా మన సిలబస్ వరకు కూడా వి విల్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు హీట్ ఎనర్జీ ఓన్లీ. ఈ ఎనర్జీ ఇంటరాక్షన్స్లో మళ్ళీ మనకి స్టోర్డ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే, సో స్టోర్డ్ ఎనర్జీ 2 types ఉంటుంది. మైక్రోస్కోపిక్ ఎనర్జీ అండ్ మ్యాక్రోస్కోపిక్ ఎనర్జీ అని అంటాం. మ్యాక్రోస్కోపిక్ ఎనర్జీస్లో మన కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తాయి. మైక్రోస్కోపిక్ ఎనర్జీలో ఇంటర్నల్ ఎనర్జీస్ ఉంటాయి, లైక్ వైబ్రేషనల్ ఎనర్జీస్ ఎక్సెట్రా. ఇప్పుడు స్టడీ ఆఫ్ ఎనర్జీ ఇంటరాక్షన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అని అన్నాం. సిస్టమ్ అంటే ఏంటంటే ఎ ఫిక్స్డ్ రీజియన్ ఆర్ స్పేస్ వేర్ దిస్ స్టడీ ఈజ్ హ్యాపెనింగ్, వేర్ అవర్ స్టడీ హ్యాపెన్స్. సో బేస్డ్ ఆన్ ఎనర్జీ అండ్ మాస్ ఇంటరాక్షన్స్ there are 3 types of systems where this study will happen. One is closed system, open system, isolated system. ఈ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. క్లోజ్డ్, ఓపెన్, ఐసోలేటెడ్ సిస్టమ్. సో దీంట్లో డిఫరెన్సియేషన్ దేని మీద ఉంటుందంటే ఎనర్జీ, మాస్, ఎనర్జీ ఫ్లో, మాస్ ఫ్లో. ఇంటరాక్షన్ అంటే ఏం లేదు, సరౌండింగ్స్ నుంచి సిస్టంలోకి మాస్ ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే సిస్టంలో ఉన్నటువంటి మాస్ బయటికి వెళ్ళిపోగలుగుతుందా. ఎనర్జీ ఇంటరాక్షన్, సిస్టంలో ఉన్నటువంటి ఎనర్జీ బయటికి వెళ్ళడం లేదా బయట నుంచి ఎనర్జీ లోపలికి రావడం, ఆ ఇంటరాక్షన్ విత్ సరౌండింగ్ ఉందా లేదా అనేది కాన్సెప్ట్ అనమాట. క్లోజ్డ్ సిస్టమ్ అంటే మాస్ ఇంటరాక్షన్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిలిండర్ తీసుకున్నారు, ఆ సిలిండర్ లోపల ఉన్నటువంటి గ్యాస్ ఏదైనా ఫిల్ చేసామని అనుకోండి, ఆ గ్యాస్ ఎక్కడికి పోదు కానీ ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ సిలిండర్ వితౌట్ వాల్వ్స్. మనకి ఇప్పుడు ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ మీకు తెలిసి ఎలా ఉంటుంది, ఒక సిలిండర్ ఉంటుంది, సిలిండర్ లోపల పిస్టన్ ఉంటుంది, అండ్ ఈ సిలిండర్కి పైన ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్ రెండు ఉంటాయి అనమాట. సో నువ్వు ఎప్పుడైతే పిస్టన్ని పైకి స్ట్రోక్ చేసి కంప్రెస్ చేస్తావో ఫ్యూయల్ కంబషన్ అవుతుంది. అప్పుడు డ్యూ టు కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ హీట్. సో ఆ విధంగా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏమవుతుందని అంటే ఫ్యూయల్ ఇన్లెట్ తీసుకుంటుంది, ఎగ్జాస్ట్ అయిపోయిన గ్యాస్ అవుట్లెట్ వాల్వ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంది. సపోజ్ అదంతా ఏమీ లేదనుకోండి, అంటే బయటికి లోపలికి ఒక మాస్ అనేది ఒక ఏది ఇంటరాక్ట్ కావడానికి, ట్రాన్స్ఫర్ అవడానికి లేదనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ అ క్లోజ్డ్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ వితౌట్ వాల్వ్. సిమిలర్లీ ప్రెషర్ కుక్కర్ ఆల్సో వితౌట్ వాల్వ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్. ఎనర్జీ ఇంటరాక్షన్ ఉంటుంది. సపోజ్ ప్రెషర్ కుక్కర్ ఉంది, వాల్వ్ లేదు. సో బయట నుంచి మనం హీట్ చేస్తాము, హీట్ ప్రెషర్ కుక్కర్ లోపలికి వెళ్తుంది, లోపల ఉన్నటువంటి ఫుడ్ కుక్ అవుతుంది. కానీ లోపల సపోజ్ ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అది రిలీజ్ కావడానికి మాత్రం అవకాశం ఉండదు. అంటే మాస్ రిమైన్స్ ద సేమ్, మాస్ రిమైన్స్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్, బయటికి రాదనమాట. ఆ తర్వాత ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్లో ఏంటంటే ఎనర్జీ ఇంటరాక్షన్ ఎట్లాగో ఉంటుంది, మాస్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో సేమ్ మనం చెప్పినటువంటి పైన చెప్పినటువంటి ఎగ్జాంపుల్సే వితౌట్ వాల్వ్స్, విత్ వాల్వ్స్ అనమాట. సో అబౌవ్ విత్ వాల్వ్స్ అనమాట. అదే కాకుండా మనకి జనరల్గా బయట కనిపించే అన్ని సిస్టమ్స్ కూడా, థర్మల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఓపెన్ టైప్ ఆఫ్ సిస్టమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్స్ ఉన్నాయి, హీట్ ఎక్స్చేంజర్స్ ఉన్నాయి, థర్మల్ పవర్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, లేదా పంప్ సెట్స్ ఉన్నాయి, పంప్స్. థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ ఆల్సో ఓపెన్ సిస్టమ్. మన ఇంట్లో ఉండేటువంటి ఎయిర్ కండిషనర్, ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ సిస్టమ్. ఓకే, ఎయిర్ కండిషనర్లో ఎనర్జీ ఇంట్రాక్షన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు ఆ సిస్టమ్ లోపల, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్, ఇట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్. సో మాస్ ఇంట్రాక్షన్ విల్ ఆల్సో టేక్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఐసోలేటెడ్ సిస్టమ్స్ ఆర్ దోస్ వేర్ దేర్ ఇస్ నో ఎనర్జీ ఇంట్రాక్షన్, నో మాస్ ఇంట్రాక్షన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టంలో ఎనర్జీ ఇంట్రాక్షన్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది.
మాస్ ఇంట్రాక్షన్ జరుగుతుందా లేదా అనే కాన్సెప్ట్ మీదనే ఓపెనా క్లోజా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్సులేటెడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ వెల్ ఇన్సులేటెడ్ థర్మోస్ ఫ్లాస్క్ విత్ హాట్ వాటర్, హాట్ కాఫీ, వాట్ ఎవర్. సో ఈ క్లోజ్డ్ సిస్టంలో మనకి మాస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని కంట్రోల్ మాస్ సిస్టమ్ అని కూడా పిలుస్తారనమాట. కంట్రోల్ మాస్ అని అంటే విచ్ క్వాంటిటీ ఈజ్ కాన్స్టెంట్, మాస్ కంట్రోల్ చేస్తున్నాం మనం, మాస్ ఇస్ ఫిక్స్డ్. సో మాస్ ఇంట్రాక్షన్ లేదు కదా, సో ఇట్స్ కంట్రోల్ మాస్ సిస్టమ్. వెరాజ్ ఓపెన్ సిస్టంలో మాస్ ఇస్ చేంజింగ్, ఎనర్జీ ఇస్ చేంజింగ్, వాట్ డస్ నాట్ చేంజ్ ఇస్ వాల్యూమ్ డస్ నాట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఒక బాయిలర్ అన్నాను, బాయిలర్ లోపల ఎంత వాల్యూమ్ ఉన్నది అనేది ఫిక్స్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్, డిపెండ్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సిస్టమ్. వెరాజ్ ఆ బాయిలర్ లోపల ఎంత వాటర్ వస్తుంది, ఎంత స్టీమ్ వస్తుంది, ఎంత స్టీమ్ బయటికి పోతుంది, ఎంత వాటర్ లోపల ఉంటుంది, ఈ మాస్ ఇంటరాక్షన్, ఎనర్జీ ఇంటరాక్షన్ కెన్ బి వేరీడ్. ఎనర్జీ ఇంటరాక్షన్ అంటే నువ్వు ఆ బాయిలర్కి నువ్వు ఎంత హీట్ సప్లై చేస్తున్నావు ఫ్రమ్ ద ఫర్నేస్, ఎంత కోల్ యూజ్ చేస్తున్నావు, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఇట్ కెన్ బి వేరీడ్. వెరాజ్ వాల్యూమ్ రిమైన్స్ అ కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ సిస్టమ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రతి సిస్టమ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీస్ 2 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంట్రెన్సిక్ ప్రాపర్టీస్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని కూడా అంటారు. ఇంట్రెన్సిక్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి, దీనికి డెఫినేషన్ ఏంటంటే విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ మాస్, ఆ సిస్టమ్ మాస్కి ఇండిపెండెంట్గా ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏంటవి, విచ్ డస్ నాట్ డిపెండ్ మాస్ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్స్టెన్స్, ప్రెషర్, టెంపరేచర్, విస్కాసిటీ, థర్మల్ కండక్టివిటీ. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ intrinsic or intensive properties. Next, extrinsic or extensive properties. These are the properties of a material which are dependent on the mass of the system. For example, kinetic energy, potential energy of the system, internal energy of the system, volume, enthalpy, and other examples of extensive properties include like this. మనకి ఎగ్జాంపుల్ ఏమడుగుతారనంటే ఈ పలానా ఒక క్వాంటిటీని ఇచ్చేసి ఈజ్ ఇట్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనే క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ మోల్స్, ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఎనర్జీ, హీట్ కెపాసిటీ, హెల్మోంట్స్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, మాస్, వాల్యూమ్, ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అని ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? స్పెసిఫిక్ ప్రాపర్టీస్. స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ, స్పెసిఫిక్ మాస్, స్పెసిఫిక్ ఎంట్రోపీ. సో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని నువ్వు మాస్తో డివైడ్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ అ స్పెసిఫిక్ ప్రాపర్టీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్పెసిఫిక్ ఎనర్జీ అన్నాను అనుకోండి, స్పెసిఫిక్ ఎనర్జీ, ఎనర్జీ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ మనకు తెలుసు, ఎనర్జీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ డివైడెడ్ బై ద మాస్ ఆఫ్ ద సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ అ స్పెసిఫిక్ ఎనర్జీ. నువ్వు ఈ న్యూమరేటర్లో ఉన్నటువంటి ఒక క్వాంటిటీని మాస్తో డివైడ్ చేస్తున్నావు అంటే దీంట్లో ఉన్నటువంటి మాస్ ఎలిమెంట్ని నువ్వు కట్ చేస్తున్నట్టు, అంటే యు ఆర్ మేకింగ్ దిస్ పర్టికులర్ క్వాంటిటీ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. వెన్ యు ఆర్ మేకింగ్ ఎ క్వాంటిటీ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్, వాట్ హ్యాపెన్స్ టు దట్ క్వాంటిటీ? ఇట్ బికమ్స్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ కదా. ఇందాక ఏం చెప్పినాం? ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్, ఏ ప్రాపర్టీ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్. సో ఒక ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని నువ్వు మాస్తో డివైడ్ చేస్తున్నావు అంటే యూ జస్ట్ నేమ్ ఇట్ యాజ్ అ స్పెసిఫిక్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ కేటగిరీ అనమాట. అర్థమైంది కదా? సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఇవన్నమాట. కాన్సన్ట్రేషన్, డెన్సిటీ ఆర్ ఆల్సో కాల్డ్ as specific gravity, magnetic permeability, melting point, boiling point, pressure, specific conductance, specific heat capacity, specific internal energy, specific volume, surface tension, temperature, thermal conductivity, viscosity. These all are specific properties. తర్వాత స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్. స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ అని అంటే ఒక సిస్టమ్ ఏ స్టేట్లో ఉంది, ఒక సిస్టమ్ని స్టడీ చేయడానికి వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఒక పలానా ప్రాపర్టీస్ ఉంది కాబట్టి దాని ఒక సిస్టమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సబ్జెక్ట్ పరంగా మనం చూసేటువంటి మెయిన్ ప్రాపర్టీస్ వచ్చి ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ లెట్ us say a system 1. A system 1 is having let us say pressure of 1 bar, volume let us say 1000 cc, క్యూబిక్ సెంటీమీటర్ వాల్యూమ్ ఉంది అనుకుందాం. ఇది సిస్టమ్ 1 అన్నాం. వేరే సిస్టమ్ 2 ఉంది, ఇట్ ఈస్ హ్యావింగ్ అ ప్రెషర్ ఆఫ్ 2 bar, volume of 100 cc. So both are different systems because a system is defined by its property. So unique properties ఉన్నది ఒక సిస్టమ్ అని అంటే it is a unique system.
సో ఇక్కడ సిస్టమ్ 1 ఉంది, సిస్టమ్ 2 ఉంది. బోత్ ఆర్ హ్యావింగ్ యూనిక్ ప్రాపర్టీస్, బోత్ ఆర్ హ్యావింగ్ యూనిక్ పీవీ properties values, hence both of them are unique systems. Both of them are unique system. So that is the state of a system. A state of a system is defined by its properties. So ఒక సిస్టమ్ స్టేట్ 1లో ఉంది, తర్వాత స్టేట్ 2 ఉంది. సో ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి సపోజ్ ఇఫ్ ఏ సిస్టమ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్, దట్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ process. Process is nothing but a process of changing the properties or the state of the system. So from one equilibrium point to second equilibrium point. Equilibrium point ante endi? You say a system is in equilibrium when there is no change in the properties of the system. System loni properties change కాబట్టి equilibrium లో ఉందని అంటాం. సో నువ్వు సిస్టంలోని ప్రాపర్టీస్ చేంజ్ చేసి ఇంకొక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నువ్వు ఆపినావు అనుకో, సిస్టమ్ హ్యాస్ రీచ్డ్ ఫైనల్ ఈక్విలిబ్రియం స్టేట్. సో ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి ఆ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని ప్రాసెస్ అని అంటాం అనమాట, సిస్టమ్ ప్రాసెస్ అని అంటారు. సో ఈ సిస్టమ్ ప్రాసెస్ ఆర్ బేసికలీ 2 types, క్వాజీ స్టేటిక్ ప్రాసెస్, క్వాజీ ఈక్విలిబ్రియం ప్రాసెస్ ఆర్ జాయింట్ లైన్ ప్రాసెస్ అనమాట. సో క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అని ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ as క్వాజీ ఈక్విలిబ్రియం ప్రాసెస్. ఇట్ ఈస్ బేసికలీ రిప్రజెంటెడ్ బై జాయింట్ లైన్. అంటే ఫైనల్ ఇనిషియల్ స్టేట్కి సెకండ్ స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉంది. సో దిస్ ఈజ్ ఏ జాయింట్ విత్ అ స్ట్రైట్ లైన్, అంటే ఒక సాలిడ్ లైన్తో జాయిన్ చేస్తున్నాం. సో ఇట్ ఇస్ క్వాజీ స్టేటిక్. Other kind of processes are non-quasi-static or non-equilibrium process. They are denoted by dotted lines. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ నేను చెప్పేటివన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్. అనదర్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇస్ రివర్సబుల్, ఇర్రివర్సబుల్ ప్రాసెస్. రివర్సబుల్ అంటే ఇట్ కెన్ బి అండర్స్టాండ్ వెన్ యూ కెన్ చేంజ్ ద ఫైనల్ స్టేజ్ టు ఇనిషియల్ స్టేజ్. ఓకే, ఫైనల్ కండిషన్ని ఇనిషియల్ కండిషన్స్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే వితౌట్ చేంజ్ ఇన్ సరౌండింగ్స్. If you can change the state of the system from the final state to initial state without change in any surroundings, it is called as a reversible process. And the processes which are reversible are efficient than irreversible process. And reversible processes are quasi-static processes. Reversible processes ni quasi-static process అని కూడా చెప్పొచ్చు. But not all quasi-static processes are reversible. Not all quasi-static process are reversible. Not all quasi-static processes are reversible. But all reversible processes are quasi-static also. Irreversible అంటే మనకు తెలుసు, once it is done you cannot change it back అనమాట. సో ఒకసారి ఇక్కడ క్వాజీ-స్టేటిక్ ప్రాసెస్కి నాన్ క్వాజీ-స్టేటిక్ ప్రాసెస్కి ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఒకటి చూడండి, ఒక గ్యాస్ సిలిండర్ ఉన్నది. ఈ గ్యాస్ సిలిండర్ పైన ఇక్కడ ఒక పిస్టన్ ఉన్నది. ఓకే, ఇక్కడ ఒక పిస్టన్ ఉన్నది. అండ్ ఈ పిస్టన్ కింద ఇక్కడ గ్యాస్ ఫిల్అప్ చేసి ఉన్నది. ఓకే, ఇక్కడ ఒక గ్యాస్ ఫిల్అప్ చేసి ఉన్నది ఇక్కడ, రైట్. ఇక్కడ ఒక గ్యాస్ ఫిల్అప్ చేసి చేయబడింది. ఈ పిస్టన్ పైన నేను ఒక వెయిట్ పెట్టాను. ఈ పిస్టన్ పైన నేను ఒక వెయిట్ పెట్టడం జరిగింది. సపోజ్ ఈ వెయిట్ని ఉన్న పలంగా ఈ వెయిట్ నేను తీసేసాను అనుకోండి. తీసేసినప్పుడు ఏమవుతుంది, గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది, పిస్టన్ పైకి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే పిస్టన్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఫైనల్ స్టేట్. అంటే ఇనిషియల్ స్టేట్ ఈస్ ది వాల్యూమ్ ఆఫ్ ద సిస్టమ్, ప్రెషర్ ఆన్ ద సిస్టమ్ విత్ టోటల్ వెయిట్. టోటల్ వెయిట్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తే ఫైనల్ స్టేట్ అనమాట. సో ఇక్కడ ఫైనల్ స్టేట్ దగ్గర ఇక్కడ ఒక పలానా ప్రెషర్, ఇక్కడ ఒక పలానా వాల్యూమ్ ఉంటుంది. So initial state is an equilibrium state, final state is an equilibrium state. And if you are trying to observe this particular system while the transition is happening from initial to final phase. For example, weight తీసేసినాము, పిస్టన్ పైకి మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say at one instantaneous duration దీని పిస్టన్ లొకేషన్ ఇక్కడ ఉంది. నువ్వు ఈ టైమ్ స్పాన్లో ఈ లొకేషన్లో కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్? యూ కెనాట్ డిఫైన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్ ఈస్ నాన్ క్వాజీ-స్టాటిక్, ఇట్ ఈస్ నాట్ ఈక్విలిబ్రియం, ఇట్ ఈస్ ఇన్ అ ట్రాన్సియెంట్ స్టేట్. ఎందుకంటే చేంజింగ్ ఫేజ్లో ఉన్నది. ఎందుకంటే ఈ పర్టికులర్ టైమ్ స్పాన్లో ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్ అని డిఫైన్ చేయలేము, ఎందుకంటే ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ అప్. సో బిట్వీన్ ఫైనల్ స్టేట్ అండ్ ఇనిషియల్ స్టేట్ యూ పికప్ ఎనీ పాయింట్, ఇట్ ఈస్ నాన్ ఈక్విలిబ్రియం పాయింట్, నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. కానీ ప్రాసెస్ ఇస్ నాన్ ఈక్విలిబ్రియం. అర్థమైంది కదా, దిస్ ఇస్ నాన్ ఈక్విలిబ్రియం ప్రాసెస్.
సపోజ్ ఐఎమ్ మేకింగ్ దిస్ ప్రాసెస్ యాజ్ అన్ ఈక్విలిబ్రియం ప్రాసెస్, అంటే ఆ ప్రాసెస్లో మిడ్ పాయింట్ని తీసుకున్నా కూడా అక్కడ ఒక ఈక్విలిబ్రియంని నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే, ఇట్ డజంట్ హ్యాపెన్. దట్ ఈస్ ద రీజన్ వై యూ కాల్ ఇట్ క్వాజీ ఈక్విలిబ్రియం, క్వాజీ స్టాటిక్. క్వాజీ అంటే ఇట్ ఈస్ నాట్ బట్ లుక్ లైక్, అర్థమైంది కదా, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్విలిబ్రియం బట్ క్వాజీ ఈక్విలిబ్రియం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్వాజీ ఈక్విలిబ్రియం ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లోనే ఒక సింగిల్ సాలిడ్ వెయిట్ బదులు ఐ విల్ యూజ్ మల్టిపుల్ వెయిట్స్ ఆఫ్ స్మాల్ వెయిట్స్ అనమాట. ఓకే, ఇదొక వెయిట్, ఇదొక వెయిట్, అంటే ఆ టోటల్ వెయిట్ని ఐ హ్యావ్ డివైడెడ్ ఇంటూ వెరీ స్మాల్ స్టెప్స్ ఆఫ్ వెయిట్స్ అనమాట. చిన్న చిన్న స్టెప్ల లాగా డివైడ్ చేశాను. ఇది 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఫస్ట్ వెయిట్ని రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసినప్పుడు పిస్టన్ ఇక్కడ ఉన్నది కొంచెం పైకి వస్తుంది. తర్వాత సెకండ్ వెయిట్ రిమూవ్ చేస్తాను, కొంచెం పైకి వస్తుంది. అట్లా నేను ఒక్కొక్క వెయిట్ని స్లోగా రిమూవ్ చేస్తుంటే స్లోగా బయటికి వెళ్ళిపోతుంటుంది. అర్థమైంది కదా, స్లోగా పిస్టన్ అనేది పైకి వెళ్తుంటుంది. అంటే హియర్ ఆ ఇంటర్మీడియట్ స్టేజెస్లో కూడా యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ అ ఈక్విలిబ్రియం పాయింట్. హెన్స్ ఇట్ ఈస్ ఏ క్వాసీ ఈక్విలిబ్రియం స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. అండ్ ఇన్ మెనీ కేసెస్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ క్వాసీ స్టేటిక్ ప్రాసెస్ ఆర్ రివర్సబుల్ బట్ నాట్ ఆల్వేస్. సో వెన్ ఇట్ ఈస్ రివర్సబుల్, ఎప్పుడు రివర్సబుల్ అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రిక్షన్లెస్ క్వాసీ స్టేటిక్ ప్రాసెస్ ఇట్ ఈస్ రివర్సబుల్. సో ఇక్కడ రాస్తున్న ఒక పాయింట్, ఫ్రిక్షన్లెస్ అంటే ఈ క్వాజీ స్టేటిక్ ప్రాసెస్లో కూడా రివర్సబుల్. ఇవన్నీ బిట్స్. ఓకే, సో ఇది దాని పీవీ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇనిషియల్ ఒక పీవీ వాల్యూ ఇలా ఉంది, ఫైనల్గా పీవీ వాల్యూ ఇలా ఉంది. సో దీస్ ఆర్ ఈక్విలిబ్రియం స్టెప్స్ అనమాట, ఈక్విలిబ్రియం స్టేట్స్. ఓకే, అండ్ ఈ ఈక్విలిబ్రియం స్టెప్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతుందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. దీస్ ఆర్ ఈక్విలిబ్రియం స్టేట్స్ అనమాట, ఈక్విలిబ్రియం స్టేట్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ ఈక్విలిబ్రియం స్టేట్స్. అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అనగా క్వాజీ స్టాటిక్ స్టేట్ అనగా రెండు డిఫరెంట్. ఎగ్జాంపుల్ ఫర్ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అనుకోవచ్చు, గ్రోత్ ఆఫ్ హెయిర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన హెయిర్ ఉంది, హెయిర్ ఎలా పెడుతుంది, స్లోగా పెరుగుతుంది. సో దట్ ఈస్ ఎ